నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. రాఖీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పండుగ శోభ సంతరించుకుంది. ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆయన నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆప్యాయంగా రాఖీలు కట్టారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ కేబినెట్ నుంచి బర్తరఫ్ కానున్నారంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇటువంటి తీవ్ర రాజకీయ వివాదాల నడుమ మంత్రి సీతక్కతో కలిసి కొండా సురేఖ నేరుగా వచ్చి సీఎంకు రాఖీ కట్టడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులకు సోదరుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు అందించారు. రాఖీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పండుగ శోభ సంతరించుకుంది. ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆయన నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆప్యాయంగా రాఖీలు కట్టారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ కేబినెట్ నుంచి బర్తరఫ్ కానున్నారంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇటువంటి తీవ్ర రాజకీయ వివాదాల నడుమ మంత్రి సీతక్కతో కలిసి కొండా సురేఖ నేరుగా వచ్చి సీఎంకు రాఖీ కట్టడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులకు సోదరుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు అందించారు. ఈ అంశంపై మరిన్ని అంశాన్ని అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి వెళ్ళి రాఖీ కట్టారు. అలాగే మంత్రి సీతక్క కూడా రాఖీ కట్టడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆసక్తికరంగా మారింది కొండా సురేఖ వెళ్ళి కట్టడం. కొన్ని వివాదాల సమస్యల నడుమ జరిగినటువంటి ఈ పరిణామం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మరి అన్నా చెల్లెలకు, అక్క తమ్ముళ్లకు బంధానికి ప్రతీకగా నిలిచే రక్షా బంధన్ రోజున ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ నివాసంలో జరిగిందని చెప్పుకోవచ్చు. దీని ఆసక్తికర సన్నివేశంగా ఎందుకు పేర్కొనాల్సి వస్తుందంటే, గత కొంతకాలంగా కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఏవైతుందో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు, ప్రభుత్వంపై కావచ్చు, కొండా సురేఖతో పాటు మరి కొన్ని వివాదాస్పదమైన అనుచితమైన వ్యాఖ్యలు చేసి అదే సమయంలో ఇప్పుడు హాట్ గా కొనసాగుతున్న రాజకీయాల్లో ఒకవైపు కొండా సురేఖకు సంబంధించిన కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారు, లేకుంటే ఆమె రాజీనామా చేస్తారు అంటూ జరుగుతున్న ప్రచారంలో మొత్తానికైతే కొండా సురేఖ ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ అడగడం కావచ్చు, దాంట్లో రాఖీ పండగ కనుక ఖచ్చితంగా రాఖీ కట్టడానికి తనకు అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ నివాసం నుంచి కూడా ఆమెకు మరి రాఖీ కట్టడానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో కొండా సురేఖతో పాటు సీతక్క ఇద్దరు మహిళా మంత్రులు కూడా మరి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. అక్కడే ఆయనకు మరి శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా రాఖీ కట్టడం జరిగింది. సో మొత్తానికి
ఈ అంశంలో కొండా సురేఖ కూడా కాసేపటి క్రితం మీడియాతో కూడా మాట్లాడారు. ఈ రోజు రాఖీ పౌర్ణమి పండుగ కనుక మరి ప్రపంచంలోని రాఖీ పండుగ జరుగుతున్న వారందరికీ శుభాకాంక్షలు. ఈ సమయంలో మరి వేరే అంశం ఏం లేదు. రాఖీ పండుగ రోజున రాజకీయాలు నేనేం మాట్లాడను అని చెప్పి చెప్పడం కావచ్చు. అదే క్రమంలో మరి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇంకా కొండా సురేఖను కేబినెట్ లో ఉంచుతారా, బర్తరఫ్ చేస్తారా, లేకుంటే ఆమెను స్వయంగా రాజీనామా చేయాలంటూ కూడా ఒత్తిడి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ రాఖీ పండుగ సందర్భంగా మరి సీఎం రేవంత్ రెడ్డి ఒక సోదరులాగా ఇద్దరు మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో కొండా సురేఖ కావచ్చు, సీత కావచ్చు, వాళ్ళిద్దరిని కూడా తన నివాసానికి పిలిచారు. మహిళా మంత్రుల చేత రాఖీ కట్టించుకున్నారు. సో ఓవరాల్ గా మరి ఈ అంశంలో ఇప్పటికే బట్టి విక్రమార్క ఢిల్లీకి బెంగళూరుకు వెళ్ళడం, సో దాంట్లో మల్లికార్జున ఖర్గేను కలవడం, కొండా సురేఖ కూడా మరి మల్లికార్జున ఖర్గేను కలిసి తన మంత్రివర్గంపై తన మంత్రి పదవిపై వస్తున్న అంశంలో కలవడం కావచ్చు. మరి జరుగుతున్న పరిణామాలన్నిటి నేపథ్యంలో మాత్రం ఈ రోజు రాఖీ కట్టడం అనేది మాత్రం కొంత ఆసక్తిని కలిగించింది. ఇక మరి పార్టీ కొండా సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్న సస్పెన్స్ నేపథ్యంలోనే మరి సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి రాఖీ కట్టడం అయితే కొంత రాజకీయాల్లో మరి కేబినెట్ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి అయితే కనిపిస్తోంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాఖీ పండుగ వేళ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పండుగ శోభ సంతరించుకుంది. ముఖ్యమంత్రికి రాఖీ కట్టేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆయన నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆప్యాయంగా రాఖీలు కట్టారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ కేబినెట్ నుంచి బర్తరఫ్ కానున్నారంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇటువంటి తీవ్ర రాజకీయ వివాదాల నడుమ మంత్రి సీతక్కతో కలిసి కొండా సురేఖ నేరుగా వచ్చి సీఎంకు రాఖీ కట్టడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రులకు సోదరుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు అందించారు. సపోర్ట్గా ఉంటాడు. కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు. ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు. ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి, తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా, నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అత్తాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడపడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా
ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ నుంచి వచ్చిన బిడ్డగా అన్ని రకాలుగా అండగా ఉంటూ మరి ఈ స్థాయికి తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కృషి సపోర్టు చాలా ఉంది. ప్రతి సంవత్సరం ఫస్ట్ మా ములుగు నియోజకవర్గంలో జరుపుకుంటాం. ఎందుకంటే ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు అందరూ కూడా నన్ను మరి గెలిపించడంలో ప్రథమ పాత్ర. కాబట్టి ఆ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులతో మరి మా ములుగు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి మొక్కుకొని నిన్న స్టార్ట్ చేసినాం. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా జరుపుకుంటాం. నాకు తోబుట్టు ఒక్కడే ఉండేది, ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సోదరులను, అటు పోలీస్ కావచ్చు, అటెండర్ కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు, అక్క అని అభిమానంగా వచ్చే ప్రతి ఒక్కరిని మరి తోబుట్టువులుగానే ఆదరించి రాఖీ కడతా ఉంటాం. కాబట్టి వారందరి దీవెనలు, ఆశీస్సులతో ఈరోజు మరి ప్రజాసేవకు ఈ జీవితం అంకితం చేస్తూ మరింత ముందుకెళ్తాం సేవా కార్యక్రమంలో అని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు.